దయచేసి అందరు కూర్చోండి. మన గౌరవనీయులు పెద్దలు జీవన్ సార్ వచ్చారు. కొద్దిగా దయచేసి ఎమ్మెల్సీ గారు కూర్చోండి. అందరు దయచేసి అందరు కూర్చోండి. ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఎవరు మాట్లాడదు. అందరు కూర్చోండి ప్లీజ్. కౌంటర్లు అందరికి కిందికి రండి. కౌంటర్లు కిందికి రండి. అందరూ కొంచెం ఆపండి. అందరు కూర్చోండి. అందరూ దయచేసి ఎవరు మాట్లాడదండి. కుర్చీలో ఉన్నారు కూర్చోండి. అక్కడ కూర్చోండి. ముందు కూర్చోండి. అందరు లబ్ధిదారులకు ఈ పథకాల కింద సాయం అందించాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశము. ఈ 4 పథకాలు, 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3వది కొత్త రేషన్ కార్డులు, 4వది ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజా పాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. ఇందులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాము. పై కార్యక్రమాల్లో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. ఇండ్లు గత గ్రామ సభలో మన గ్రామంలో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇట్టి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇళ్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ కు ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతుంది. ఇల్లు కట్టుకునేందుకు స్థలమున్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది 2వ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందుకు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరాలు సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు చేసుకోగలరు. లేనిచో మండల మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోగలరు. సంవత్సర కాలం గడుస్తుందబ్బా. ఈ సంవత్సర కాలంలో ఏదైతుందో గత ప్రభుత్వంలో అమలు చేయబడ్డటువంటి కార్యక్రమాలకు తోడు అదనంగా ఏదైతున్నదో మీకందరు తెలుసు తల్లి. మన మహిళల ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఇలా ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ దానిలో మా తల్లుల ఆడబిడ్డలు ప్రధానం బిడ్డ. ఇలా ఏదన్నా కానీ రేషన్ తెచ్చుకోవాలన్నా మీరే పోతారు, దవాఖానా పోదామన్నా మీరే పోతారు, బజార్ పోదామన్నా మీరే పోతారు. ఎవరికి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ముందు పోయేది ఆ కుటుంబ మహిళ ఆడబిడ్డ తల్లి. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే, ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సులో ఏ విధమైనటువంటి టికెట్ లేకుండా, ఆర్థిక భారం లేకుండా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయం చేసిందమ్మా. నిజమాబద్ధం తల్లి. ఇప్పుడు ఏడాది కాలంకి వెళ్ళి ఎవరైనా ఆర్టీసీ బస్సులో పోతే టికెట్ తీసుకుంటుండ్రా? మనకు ఓపిక తక్కువ, నువ్వు బస్సులో ఒక ఆటోలో పోతే నీ జిమ్మదారు కాదు. కానీ బస్సులో పోతే మాత్రమే టికెట్ లేకుండా మాఫీ పెట్టింది. ఇది గతంలో ఉండే ఈ మాఫీ ముచ్చట లేకుండా కదా. కాంగ్రెస్ వచ్చినాక ఏదైతున్నదో ఇలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితంగా అమలు చేయాలని చెప్పి తలంచింది తల్లి. అది అమలవుతున్నది. కూర్చోను కరెంటు బిల్లు భారమవుతుందవ్వా. రైతులకు ఏదైతుందో కాలనీలు వస్తాయి. కాలనీలు రాని కాడ ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కుట్టబిడ్డ వాళ్ళు చచ్చిపోయి ఏ లోకాలు ఉండవు కానీ రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అమలు చేయ తలపెట్టింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి తల్లి. నిజమాబద్ధమా? ఆయన ఎక్కడున్నామని ఆయన తెలుసుకోవాలి.
రైతులకు ఉచిత కరెంటుతో పాటుగా మన ఇంటి అవసరాలకు అంటే గృహ అవసరాలకు వాడుకునే కరెంటు కూడా ఏదైతుందో నిరుపేద వర్గాలకు భారం కాకుండా చూడాలని చెప్పని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని కూడా తలంచిందబ్బా. గతంలో లేదు ఇది. నీకు ఎట్లయితే ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామో 200 యూనిట్ల దాకా వాడుకునేటువంటి గృహ అవసరాలకి ఎవరైనా కానీ తల్లి జీరో బిల్లింగ్, కరెంట్ బిల్ అక్కర్లేదు. నేను అనుకుంటా మన లక్షద్వీప్ పల్లెలో ఒక 12 మందికి బిల్లు కట్టాల్సిన అవసరం పడతలేదబ్బా. ఎవరో పెద్ద వాళ్ళకి పట్టణ కొట్టోళ్ళకి అర్థం కడుతుండొచ్చు నాకు తెలియదు. ఉదాహరణ కంటూ తప్పు పట్టుకోక అంత గరీబ్ వాళ్ళ కదా బిల్లు తప్పింది కదా 200 యూనిట్ల దాకా. ఒక్కసారి కూర్చో పెద్ద మనిషి ఇప్పటికి వచ్చి కరెంట్ బిల్లు మా పైన చేయెత్తున్నది. ఒకసారి మా పైన ఎత్తుంది, మీరు చేయెత్త కూడా మన బిల్లు వసూలు చేస్తారు. మరి నేను ఉన్నమాట చెప్తున్నా, నేను మా పైన చెయ్యెత్తుండ్రి, నాకు అయితే ఎత్తా, మా బయట చేతులు ఎత్తుండ్రి. అవుతుంది అయితే లేదా? నువ్వు కడుతున్నావా తల్లి? ఈ అమ్మాయి మరి చేతికి ఎత్తుతుంది, నువ్వు కట్టవా? ఎత్తావా? మరి 2 అయిపోయినాయవ్వా. 3ఏళ్ళు కూడా గ్యాస్ సిలిండర్ ఏదైతుందో 500 రూపాయల కంటే ఎక్కువ ఎంత పెడతావో అదేదైతుందో నీకు తిరిగి ఇచ్చే విధంగా మనం గ్యాస్ సిలిండర్ బజార్ ధర 800 ఉంటుంది తల్లి, 750-800 ఉంటుంది. వాడు గ్యాస్ కంపెనీ వాడు ఏదైతుందో ముందే 500 ఇవ్వంటే ఇస్తలేడాడు. మనం ముందు 800 పెట్టి కొనుక్కుంటే తర్వాత ఏదైతుందో ఆ ఎక్కువ పెట్టి కొనే మనం భర్తీ చేస్తున్నాం. 3 అయిపోయినాయనవ్వా. ఇక మా రైతులు ఉన్న రుణమాఫీ వాస్తవంగా అందరి మాఫీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కానీ ఏమైంది, కొంత ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది. అయినప్పటికీ కూడా 2 లక్షల రూపాయల వరకు ఎవరైతే బాకీ ఉన్న ఉంటారో బ్యాంకుల వాళ్ళ ముందు మాఫీ చేయాలని సంకల్పించింది అబ్బా. 2 లక్షల రూపాయల వరకు. వీళ్ళు అందరం చెప్తారు నాకు కాలేదు, కొద్దిమంది కాలేదు, సత్యం చెప్పంటు నేను, వాళ్ళు కూడా కావాలి. కానీ నేనేమంటున్నా, ఇలా రాజకీయంగా ఇన్ని పార్టీలు ఉన్నాయవ్వా. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కారు గుర్తు, ఇంకో పువ్వు గుర్తుంది, అన్ని పార్టీలు ఉన్నాయవ్వా. మొత్తం దేశంలో రైతులకు వ్యవసాయ రంగాన్ని రుణమాఫీ చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. నా పాత్రికేయ సోదరులు చెప్తున్నాను, ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ మొత్తం దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అప్పు మాఫీ చేస్తలేదు. బీజేపీ ఉందవ్వా పువ్వు గుర్తు. వాళ్ళు దేశంలో 24 రాష్ట్రాల్లో అధికారం ఉన్నారవ్వా. వాళ్ళు ఎక్కడ అప్పు మాఫీ చేస్తలేరు. వాళ్ళు బీఆర్ఎస్ కూడా మన ఎలక్షన్ అప్పుడు పాపం గెలవలేదు. వాళ్ళు కూడా వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో మేము గెలిస్తే మాఫీ చేస్తామని చెప్పలే. గెలిస్తే మాఫీ చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అబ్బా. సన్నబడ్డలు వండిస్తే క్వింటల్కు 500 రూపాయలు ఎక్కిస్తున్నారు అబ్బా. ఎందుకంటే మనం సన్నట్లు వండించినాం. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పింది మీరు సన్నట్లు వండియింది 50 ఎక్కువ అని చెప్పని, కానీ వాళ్ళు ఇయ్యలే. ఇలా కాంగ్రెస్ పార్టీ అట్లాగా తల్లి, ఎవరైనా సన్న రకం పండించినట్టయితే క్వింటల్కు 500 రూపాయలు ఎక్కిస్తుంది అవ్వా. కొంతమంది అంటారు ఒక సన్నాలకి ఇస్తూ మరి దొడ్డుకి ఎందుకు ఇయ్యరు అని చెప్పాను. నిజమే, వాళ్ళు కూడా కావాలి, తప్పలేదు. కానీ సరే మొదటి విడత ఏదైతే సన్నాలకి ఇస్తున్నారు, సన్నాలకి ఎందుకు ఇస్తున్నారు? తినడానికి ఏదైతే సన్న బియ్యం వేయాలని చెప్పని సన్న రకాలు ఇస్తున్నారు. మనకు రైతు ఎంత ప్రధానమో తినేటోళ్ళు కూడా అంతే ప్రధానం. తినేటోళ్ళు కూడా ఏదైతుందో సన్న రకాలు అందుబాటులో తేవాలని, సన్న రకాల ప్రోత్సహించాలని చెప్పని 500 రూపాయలు క్వింటల్ ప్రోత్సహిస్తుంది అబ్బా. ఒక రైతు 20 క్వింటల్ పండిస్తే 20 × 500, 20 × 500 ఎంత అవుతుందా గంగక్క? 10,000 అవుతాయి అబ్బా. అంటే ఏంది, సన్న రకాలు పండించే రైతు ఎవరైనా ఉన్నట్టయితే ఎకరానికి 10,000 రూపాయలు అదనంగా వస్తుంది. నిజమా అబద్ధమే?
లేని బుచ్చ లేదు. అట్లాగే ఏదైతే రైతు భరోసా అయినా రైతు బంధు ఇచ్చింది. వాళ్ళు ఆరంభంలో 4,000 ఇచ్చింది, నాకు తెలుసు పంటకు. తర్వాత 5,000 చేసింది. మనం కూడా ఏదైతుందో వాస్తవంగా పంటకు 7,500 ఇవ్వాలని చెప్పి భావించినా కానీ ఆరంభంగా ఏది ఇస్తుందో నిన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ 5,000 ఇచ్చింది ఆ పంటకు. మనం ఏం చేస్తున్నాం, ఒక 1,000 రూపాయలు పెంచి 6,000 ఇస్తుంది. ఒక 1,000 పెంచుతున్నాం తల్లి. నిన్నదాకా అందరికి అనుమానం ఏముండే, ఇది కాంగ్రెస్ అందరికి ఇస్తారో ఇయ్యరో, ఎంతమందికి ఇస్తారో, 5 ఎకరాల కంటే ఎక్కువ ఇస్తారో ఇయ్యరో అనుమానం ఉండే అందరికి. కొంతమంది ఎక్కిచ్చిండ్రు అన్ని చెప్పిండ్రు. అబ్బకొడుకు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో తెలియదు అని చెప్పారు. కానీ ఒక్కరు మాత్రం చెప్తారు బిడ్డ, కాంగ్రెస్ వాళ్ళు ఆడిన మాట ఏదైతుందో తప్పకుండా అమలు చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి అంటారు. ఇప్పుడు ఎవరికి ఎంత భూమి ఉండే నీయు, ఎకరానికి 6,000 రూపాయలు తల్లి, ఎకరానికి 6,000 ఏ విధమైన ఆంక్ష లేదు. కానీ సాగుకు యోగ్యం లేని గుట్టలు ఉంటాయి కదా, ఇచ్చేది లేదు. ఇల్లు కట్టుకుంటారు, ఇచ్చేది లేదు. సాగుకు యోగ్యమయ్యే భూమిని సాగు చేయకున్నా కానీ అది మామిడి తోట కానీ, పసుపు కానీ, మిర్చి కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ, పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ, ఏదన్నా కానీ తల్లి చెప్పంటున్నా. నీకెంత భూమి ఉందో సమస్య కాదు. ఇప్పుడు ఏ సంఖ్యలో ఏదైతుందో, ఇప్పుడు ఈ పటేల్కి ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఎంతుందో నీకు అట్టి 2 ఎకరాలేనా? ఒర్రి సూత్రులు బాగా పెద్దగా కనబడతావు. కూర్చో, మరి నువ్వు ఉపాయం చేసినావు, అంతమందిని చేసినట్టున్నావు. చెప్తున్నా, ఎవరు 10 ఎకరాలు ఉంటాయి ఉదాహరణకు, 10 ఉంటే 60,000 వస్తాయి. గంగకి ఎక్కువ ఉండొచ్చు అనుకుంటా, కొడుకులకు ఇచ్చిందో మరి. ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఎకరా 6,000 రూపాయలు ఇస్తుంటారు. అవ్వబోతున్నది ఈయన మా రవి. రైతు కూలీలు కూడా ఏ విధంగా రైతులకు లాభం చేస్తారో రైతు కూలీలకు కూడా భూమి లేని నిరుపేదలు ఎంతున్నా కానీ సంవత్సరాన్ని 12,000 అంటే 6 నెలలకు 6,000 రూపాయలు ఇచ్చేటట్టు అమలు చేస్తుందవ్వా. ఇప్పుడు నేను చెప్తున్నాను, 20 రోజులు పని పోతే చాలు రవి చెప్తున్నాను. 20 రోజులు పనికి పోయినటువంటి ఒక వ్యవసాయ కూలి ఎవరైనా కానిగాక వాళ్ళకి ఏదైతుందో సంవత్సరానికి 12,000 ఇచ్చేటట్టు ఇది దేశం లెక్క లేదవ్వా. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్నావా అని చెప్పంటున్నాను. ఈ 2 రేపు అమలవుతున్నాయి. 26 జనవరి రైతు భరోసా ఎకరా 6,000, వ్యవసాయ కూలీలు ఏదైతుందో భూమి లేని వాళ్ళకు సంవత్సరానికి 12,000. ఇది కూడా అమలు చేస్తామని చెప్పండి. ఇంకోటి చెప్తున్నా, 3వ రేషన్ కార్డు బిడ్డ. అందరికీ అనుమానం రేషన్ కార్డు. నేను దావఖానా పోతా, ఆరోగ్యశ్రీ కావాలి, ఆరోగ్యశ్రీ కావాలి, రేషన్ కార్డు కావాలి. ప్రభుత్వం అమలు చేయగలిపే సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ రేషన్ కార్డు ప్రధానం అబ్బా. పోయే సర్కార్ వాళ్ళు ఏందనుకున్నారో ఏందో కానీ 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదబ్బా. 10 ఏళ్ళు. కానీ ఇప్పుడు చెప్తున్నా నేను, లక్ష్మీదేవపల్లి కాదు, జగిత్యాల నియోజకవర్గంలో అర్హత కలిగి ఉండి గ్రామీణ ప్రాంతంలో 1,50,000 రూపాయల కంటే ఆదాయ పరిమితి తక్కువ ఉన్న ఎవరన్నా కానీ అబ్బా, వాళ్ళకందరికీ ఏదైతుందో రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది తల్లి, నాది అంటుంది. కొంతమంది పేరు వచ్చింది, పేరు రాలేదు. పేరు రాకుండా అంది లేదబ్బా. పేరు వచ్చినా రాకుండా రానోళ్ళు దరఖాస్తు పెట్టుకుంది. అందరికి రేషన్ కార్డు ఇప్పించే జిమ్మగారు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, నేను బాధ్యత తీసుకుంటా. ఈ 3 చిక్కులు లేవు. రైతు భరోసాకు చిక్కు లేదు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు చిక్కు లేదు, రేషన్ కార్డు చిక్కు లేదు. ఈ సమస్యల ఇండ్లదున్నది తల్లి, ఇండ్లదున్నది. ఇది అసలు కథ. ఇది ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోయే 10 ఏళ్ళకెళ్ళి వాడు ఒక్కడ ఇల్లు కట్టియలేదు. ఎవరైనా డబుల్ బెడ్రూమ్ కథ చెప్పింది తప్పేదైతుందో ఆ ఒక్క ఇల్లు కట్టియలేదబ్బా.
కానీ వాళ్ళ కాంగ్రెస్ అట్లా కాదు తల్లి. ఈ సంవత్సరం 3500 మందికి ఇల్లు కట్టిస్తా అంటారు. 3500 మందికి అంటే 3500 మంది ఎవరికి ఇవ్వాలి? అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఓ 200 మంది వెళ్తారమ్మా. 200 మంది ఒడికి వెళ్ళి కట్టచ్చా అని అందా చెప్పేది. మాట్లాడతారు ఇప్పుడు ఈ అమ్మునే పాపం దానికి దిక్కులే మెడలు పూస అది ఇద్దరు తీసిరత్తు లేదు దానికి. ఇల్లు లేకుండా ఇవ్వాలి అయ్యద్దా ఉన్న అదే నీకు ఇల్లు. మొదటి ఇల్లు నీకు ఇస్తా బిడ్డ, మొదటి ఇల్లు నీకు ఇస్తా అని చెప్పండి. గిట్టు ఉంటుంది ఇస్తాను నేను తల్లి. అస్సలుగా లేని గరీబులు ఉంటారు కదా, వాళ్ళు ఎస్సీలు దళితులు ఉంటారు, వాళ్ళ మొదటి ప్రాధాన్యత. మా లంబడులు ఉన్నారు, గిరిజనులు ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళ ప్రాధాన్యత అని చెప్పంటున్నా. ముందేదైతుందో గుడిసెలలో ఉంటారు కొద్దిమంది, కొంతమంది రేకుల ఇళ్ళు వేసుకొని కప్పుకొని ఉంటారు, కొంతమంది కూలిపోయిన ఇళ్ళు ఉంటారు. వాళ్ళ ముందు వెళ్ళద్దా. నేను ఎండిఓ గారికి మా తహసీల్దార్ గారు చెప్తున్నా, బాబు మీరు మొదటి ప్రాధాన్యత ఏదైతున్నదో ప్రభుత్వ నిబంధనల మేరకు అత్యంత పేద వర్గాలు ఎవరుంటారు, స్థలం కలిగి ఉండి వితంతువులే గాని, భర్తలు కోల్పోయిన వాళ్ళు, వికలాంగులే గాని, పారిశుద్ధ కార్మికులే గాని, భూమి లేని వాళ్ళు, దళితులు, గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలి బాబు. వాళ్ళు గుడిసె ఉంటే మొదటి ఇల్లు, రేకులు ఇల్లు ఉంటే మళ్ళా, కూలిపోయిన ఇల్లు ఉంటే ముందు. వీళ్ళకి అయినాక ఎవడన్నా స్లాబ్ ఉన్నోడు ఉంటాడు, దేవుడు కట్టుకుంటా అంటాడు, వాళ్ళు ముచ్చట తర్వాత మాట్లాడాలి. మీరు లిస్టు పెట్టింది కదా, ఈ లిస్ట్ లో మళ్ళీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి చెప్పంటున్నా. ఈ లిస్ట్ లో నువ్వు తప్పిపోయినా నీ చెప్పిన రకాలు కాక ఏడుగారు స్లాబ్ ఉన్నోనికి ఇచ్చివా అంటే నువ్వు జిమ్మదారు అని చెప్తున్నావు ఆయన చెప్పంట. ఇది మా బద్దమే. అర్హత ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో, అనర్హులకు ఇల్లు మంజూరీ ప్రతిపాదించబడ్డా గానీ సంబంధిత అధికారులు బాధ్యులు అని చెప్పంటారు. మేము రాజకీయ నాయకులు మస్తు చెప్తాం, ఇది మా చుట్టము, ఇది మా పార్టీ, ఇది మా నోటేసిండు, రేపు నా నోటు ఎత్తాడు అని ఇవ్వని చెప్తా నేను. కానీ ఎలిజిబిలిటీ అర్హతను గమనించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని చెప్పంటున్నా. ఎలిజిబిలిటీ క్రైటీరియాకు భిన్నంగా అత్యంత నిరుపేద వర్గాలను పక్కన పెట్టి అంతగానే ఉన్నోనికి ఇచ్చివా అంటే నీ నౌకరికి ఎసరు పెట్టిస్తా, నీ నౌకరికి ఎసరు పెట్టిస్తా అని చెప్పంటున్నా. ఇప్పుడు నేను అంటానుకో నాకు కోపం పెట్టుకుని ఈడవనా జీవోరెడ్డి నాకు ఇల్లు అత్తంటే అది అద్దంటున్నాను అంటాడు. మీరు కూడా అంతా గట్లా అంటారు, నేను అనలేను. పని ఎవరు చేయాలి? అధికార యంత్రాంగం చేయాలి. ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, స్పెషల్ పంచాయతీ కార్యదర్శి, ఊళ్ళు ఉండేటప్పుడు మంచి చెడ్డ నీకు ఎరకనాయని అని చెప్పంటాను నేను. నువ్వు అత్యంత నిరుపేద వర్గాలను పక్కన పెట్టి అంతేతో మెరుగైన వాడు కూడా గరీబుడే సైగాక, కానీ ముందెవరికి ఇవ్వాలి? అత్యంత నిరుపేద వర్గాలకు ఇవ్వాలని చెప్పంట. ఇప్పుడు కొంతమంది అత్యంత నిరుపేద వర్గాల పేరు రాలేదు లిస్టు, అది తీసుకో దరఖాస్తు. వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఇల్లు ప్రతిపాదించాలని చెప్పండి. ఇది ప్రభుత్వ ఆలోచన విధానం అని చెప్పండి, ప్రభుత్వ ఆలోచన విధానం అని చెప్పండి. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గ్రామ సభలు పెట్టిందబ్బా, గ్రామ సభలు పెట్టి ఉన్నది ఉన్నట్టు మీకు ఏదైతుందో నేను ఒలిసి చెప్పిన. దీన్ని సక్రమంగా అమలైతే చూసే బాధ్యత మీ మీద ఉంటుంది తల్లి. ఎవరైనా అర్హత కలిగి ఉండి అత్యంత నిరుపేద వర్గాలు మీ అర్హతకు అనుగుణంగా మీకు రాకుంటే నా దృష్టికి తండి. అది ఆత్మీయ భరోసా గాని, రైతు భరోసా గాని, రేషన్ కార్డు గాని, ఇండ్లకు సంబంధించి కూడా మీరు ఒక పని చేయండి. గరీబులు పూర్తి ఉంటారు కదా, ఆ గుడిసె ముందర దిగి ఒక ఫోటో ఇవ్వండి, ఆ రేకుల ఇంటి మీద ఒక ఫోటో దిగండి, ఆ కూలిపోయిన ఇంటి మీద ఒక ఫోటో దిగండి. ఆ ఫోటో పెట్టి నాకు పంపండి.
పేదతనాన్ని ఏదైతుందో నేను దాన్ని వెరిఫై చేయించి మీకు ప్రాధాన్యత కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పండి. అటువంటి వాళ్ళు ఇడిచిపెట్టి వాడు కొద్దిగా ఉన్నోడు అని కూడా ఇల్లు ఉండదు, కొద్దిగా ఉన్నోడు ఉంటాడంట. నేను వాళ్ళకి ఇచ్చివాడు మాత్రము అనర్హులకు ప్రాధాన్యత ఎక్కడ కల్పించినా కానీ సంబంధిత అధికార యంత్రాంగం బాధ్యతతో అని చెప్పని హెచ్చరిస్తూ అని చెప్పాను. దయచేసి అందరు గమనించాలి. ఈ వాస్తవ విషయాలు తెలియ చెప్పాలని చెప్పి ₹1,00,000 వచ్చి నేను కాలువ నీళ్ళు వస్తున్నాయి మంచిగా మనకు. ఏసీ పంట కూడా ఏదైతున్నదో మళ్ళా ధాన్యం సేకరణ చేస్తే మీకు ఇబ్బంది లేదు. రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఏదైతుందో నేను అందుబాటులో ఉంటాను. మీ కాలువ నీళ్ళు కూడా పూర్తిగా అందింపజేసే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పండి. కొంతమంది పంచాయతీ సెక్రటరీలు ఏదైతుందో వాళ్ళు తల్లి పైసలు వసూలు చేస్తున్నారు. ఎవరికి ₹1 ఇచ్చేది తప్పిపోయి ₹1 వసూలు చేసినా వాడు ఎవరు కానీ పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు జైల్లో పెట్టిస్తారు చెప్పండి. ఓ ఎస్ఐ గారు, ఎవరైనా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి ప్రతిపాదన కొరకు మంజూరీ కొరకు ఏమాత్రం అవినీతికి ఆస్కారం ఇచ్చినా కానీ వాళ్ళు చట్టపరంగా శిక్షార్హులు. ఈ బాధ్యత మీది అని చెప్పండి. ఇది బాబాదమే. నేను లీడర్ను, నీకు చెప్పినందుకు వస్తుంది, నాకు ఒక 500 ఇయ్యు, ఒక 1000 ఇయ్యు అని అంటే వాడు లోపలికి పోతాడు, నీకు వచ్చే మంజూరీ రద్దు అయిపోతుంది.